కొనిచా మినసా ఈరోజు మనమైతే డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాస్ల్ ఆర్క్ మాంగాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్రీవియస్ చాప్టర్స్ ఎక్స్ప్లెనేషన్స్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఆకాశ బ్యాటిల్ తర్వాత అన్కాన్షియస్ అయిన తాంజిరో ఫైర్ స్మెల్ వల్ల నిద్రలేస్తాడు. గియు తన స్వాడ్ని హీట్ చేస్తూ తన వూండ్స్ని ప్యాచ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఇంకా ముజాన్తో ఫైట్ చేయాలి కాబట్టి ఫోకస్ లూజ్ చేయొద్దని గియు తాంజిరోకి చెప్తాడు. అప్పుడే కాసుగైక్రో షినోబు కనావా ఇంకా ఇనోస్కే అప్పర్మోన్ 2ని ఓడించారని వీళ్ళకి అనౌన్స్ చేస్తుంది. అప్పర్మోన్ డీమన్స్ 1 by 1 చనిపోతున్నారు కాబట్టి వాళ్ళు ముజాన్కి దగ్గరలోనే ఉన్నారని తాంజిరోకి అర్థమవుతుంది. ఇంకా కాసుగైక్రో సెంజురో పంపించిన లెటర్ తాంజిరోకి ఇస్తుంది. సీన్ షిఫ్ట్ అయ్యి మనం మిత్సురిని చూస్తాం. అప్పర్మోన్ 4 నాకిమే కనిపించిన తర్వాత మిత్సురి ఒబనైని అలర్ట్ చేస్తుంది. మ్యూచురో ఇంకా వేరే వాళ్ళు అప్పర్మోన్ 4ని ముందే చంపేశారు కాబట్టి ఈ డీమన్ అప్పర్మోన్ 4 రిప్లేస్మెంట్ అని ఒబనైకి అర్థమవుతుంది. తన లైఫ్ని రిస్క్ చేసి షినోబు ఫైట్ చేసింది కాబట్టి తను కూడా తన బెస్ట్ ఇవ్వాలని చెప్పి మిత్సురి నాకిమే మీద చార్జ్ చేస్తుంది. కానీ నాకిమే ఎబిలిటీ వల్ల మిత్సురి అటెంప్ట్ ఫెయిల్ అవుతుంది. ఒబనై తనని సేవ్ చేసి ఫస్ట్ వాళ్ళు నాకిమే ఎబిలిటీస్ని అనలైజ్ చేయాలని చెప్తాడు. ఇంకా నాకిమే తన ఎబిలిటీస్తో వీళ్ళిద్దరిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఒబనై సర్పెంట్ బ్రీతింగ్ సెకండ్ ఫామ్ యూజ్ చేస్తాడు. కానీ నాకిమే కాలమ్ హైట్ని ఇంక్రీజ్ చేసి ఒబనై అటెంప్ట్ని ఫెయిల్ చేస్తుంది. గ్యోమా ఇంకా మ్యూచిరో ముజాన్ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఒక కాలమ్ మ్యూచిరోని సైడ్ నుంచి పుష్ చేసి తన్ని ఒక రూమ్లో పడేస్తుంది. ఆ రూమ్లో మ్యూచిరోకి అప్పర్మోన్ 1 కోకుషిబో కనిపిస్తాడు. మ్యూచురోని చూసిన తర్వాత తన ఫేస్ ఫెమిలియర్గా ఉందని కోకుషిబో చెప్తాడు. తను అప్పర్మోన్ 1ని ఫేస్ చేస్తున్నాడని మ్యూచురో ఫుల్ షాక్ అవుతాడు. కోకుషిబో మిగతా అప్పర్మోన్స్ కన్నా డిఫరెంట్ అని మ్యూచురోకి అర్థమవుతుంది. కోకుషిబో దగ్గర కటానాని చూసి తన ముందు ఒక పవర్ఫుల్ డీమన్ స్లేయర్ అని మ్యూచురోకి అర్థమవుతుంది. కోకుషిబో ప్రెజెన్స్ వల్ల మ్యూచురో బాడీ షేక్ అవుతూ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ వరల్డ్ ద్వారా మ్యూచురోని అబ్జర్వ్ చేసి కోకుషిబో తన ఒపోనెంట్ నేమ్ అడుగుతాడు. మ్యూచురో ఆన్సర్ ఇచ్చిన తర్వాత తన ఫ్యామిలీ నేమ్ సుగికుని ఎక్స్టింక్ట్ అయిపోయిందని కోకుషిబో చెప్తాడు. ఇది విన్న తర్వాత మ్యూచురో కన్ఫ్యూజ్ అవుతాడు. కోకుషిబో హ్యూమన్గా ఉన్నప్పుడు తన పేరు మిచికాసు సుగికుని. మ్యూచురో కూడా సుగికుని బ్లడ్ లైన్ నుంచి వస్తాడు కాబట్టి తను కోకుషిబో డిసెండెంట్ అన్నమాట. ఇది తెలిసిన తర్వాత మ్యూచురో షాక్ అయ్యి కోకుషిబో ఒరిజినల్ బ్రీతింగ్ స్టైల్ మెంబర్ అని మ్యూచురో రియలైజ్ అవుతాడు. తను ప్యానిక్ అవ్వకూడదని చెప్పి మ్యూచురో తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఇది చూసిన కోకుషిబో మ్యూచురో స్పిరిచువల్ స్ట్రెంత్కి కాంప్లిమెంట్ ఇస్తుండగానే మ్యూచురో మిస్ట్ బ్రీతింగ్ సెకండ్ ఫామ్తో కోకుషిబో మీద చార్జ్ చేస్తాడు. కానీ కోకుషిబో స్ప్లిట్ సెకండ్లో తన వెనక్కి వచ్చేసి మ్యూచురో మిస్ట్ బ్రీతింగ్ స్టైల్ని ప్రేస్ చేస్తాడు. ఇంకా మ్యూచురో 5th ఫామ్ అటాక్ని కూడా కోకుషిబో ఎవాయిడ్ చేస్తాడు. ఇంకా తన మ్యూచురోని చూస్తూ 14 years ఏజ్లోనే మ్యూచురో హైలీ స్కిల్డ్ స్వాట్స్మెన్ అని, తన్ని చూసి మ్యూచురో ఫస్ట్ భయపడినప్పటికీ ఆ ఫియర్ని కంట్రోల్ చేసుకొని తన మీద అటాక్ చేశాడని, తన బ్లడ్ లైన్ ఎక్స్టెంట్ అయిపోయినా మ్యూచురోలో ఉన్న తన బ్లడ్ సెల్స్ చావలేదని కోకుషిబో మ్యూచురోకి చెప్తాడు. ఇది విన్న మ్యూచురో తన స్ట్రెంగ్త్కి కారణం కోకుషిబో బ్లడ్ సెల్స్ కాదని చెప్పి తన డీమన్ స్లేయర్ మార్క్ని మేనిఫెస్ట్ చేస్తాడు. ఇది చూసిన తర్వాత కోకుషిబో సర్ప్రైజ్ అవుతాడు. ఇంకా మ్యూచురో 7th ఫామ్ని యూజ్ చేసి మిస్ట్ క్లౌడ్స్లో దాక్కుంటాడు. ప్రీవియస్ మిస్ట్ బ్రీతర్స్ 7th ఫామ్ యూజ్ చేయలేదని కోకుషిబో నోటీస్ చేస్తాడు. సడన్గా మ్యూచురో కటానా కోకుషిబో నెక్ దగ్గరికి రీచ్ అవుతుంది. కానీ కోకుషిబో మళ్ళీ తన అటాక్ని డాచ్ చేస్తాడు. 7th ఫామ్ టెక్నిక్ ఎబిలిటీస్తో ఇంప్రెస్ అయ్యి ఆ ఫామ్ మ్యూచురో ఓన్గా క్రియేట్ చేశాడని కోకుషిబో రియలైజ్ అవుతాడు. తను కూడా కటానా తీయకపోతే బాగోదని చెప్పి కోకుషిబో మూన్ బ్రీతింగ్ ఫస్ట్ ఫామ్తో మ్యూచురో లెఫ్ట్ హ్యాండ్ని కట్ చేసేస్తాడు. కోకుషిబో స్పీడ్ని చూసి షాక్ అయ్యి డీమన్గా మారిన తర్వాత కూడా బ్రీతింగ్ స్టైల్ యూజ్ చేయొచ్చని మ్యూచురోకి అర్థమవుతుంది. తన లెఫ్ట్ స్లీవ్ క్లాత్తో బ్లీడింగ్ని ఆపుతూ మ్యూచురో కోకుషిబో మీద చార్జ్ చేస్తాడు. తను 4th ఫామ్ యూజ్ చేసే లోపే కోకుషిబో మ్యూచురో కటానాని లాక్కొని తన్ని ఒక పిల్లర్ మీద స్టాప్ చేసేస్తాడు. ముజాన్ తన్ని ఒక డీమన్గా మారుస్తాడని కోకుషిబో చెప్తాడు. మ్యూచురో తన డిసెండెంట్ కాబట్టి తను ఒక స్ట్రాంగ్ డీమన్గా మారుతాడని చెప్తూ కోకుషిబో తన ఆర్మ్ బ్లీడింగ్ని ఆపుతాడు. ఇంకా రూమ్లో ఎంటర్ అయిన గెనియా కోకుషిబో మీద షాట్ గన్తో ఫైర్ చేస్తాడు. కానీ కోకుషిబో సడన్గా గెన్యా వెనకాల అపియర్ అయ్యి
తన లెఫ్ట్ ఆర్మ్ని కట్ చేసేస్తాడు. మ్యూచురో గెనియాని సేవ్ చేయాలని ట్రై చేస్తే తన కటానా పిల్లర్ నుంచి బయటకు రాదు. ఇంకా కోకోషిబో గెనియా రైట్ ఆర్మ్ని కూడా కట్ చేసేస్తాడు. గెనియా డీమన్స్ని తింటున్నాడని అర్థమయ్యి కోకోషిబో గెనియా బాడీని సగం కట్ చేసేస్తాడు. 300 years బ్యాక్ గెనియా లాగా డీమన్స్ని తినే ఒక డీమన్ స్లేయర్ ఉండేవాడు. కోకోషిబో తన బాడీని కట్ చేస్తే ఆ డీమన్ స్లేయర్ చనిపోయాడు. కానీ బాడీ కట్ చేసినా కూడా గెనియా చావలేదు కాబట్టి డీమన్స్ లాగా తన హెడ్ని కట్ చేయాలని కోకోషిబోకి అర్థమవుతుంది. ఒక ఫేక్ డీమన్ బ్రతకూడదని చెప్తూ కోకోషిబో గెనియా నెక్ని ఏం చేస్తాడు. అప్పుడే సానేమి విండ్ బ్రీతింగ్ ఫోర్త్ ఫామ్ని యూజ్ చేసి గెనియాని సేవ్ చేస్తాడు. గెనియాని యూజ్లెస్ బ్రదర్ అని పిలిచి తన్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే కదా వాళ్ళ మదర్ని తను చంపిందని సానేమి గెనియాకి చెప్తాడు. ఇది విన్న తర్వాత గెనియాకి తాంజిరోతో జరిగిన కన్వర్జేషన్ గుర్తుకొస్తుంది. సానేమి తన మీద కోపంగా ఉండడానికి రీజన్ తను డీమన్ స్లేయర్ అయ్యాడనే తప్ప సానేమి తన్ని ఎప్పుడూ హేట్ చేయడని తాంజిరో గెనియాకి చెప్తాడు. గెనియా నార్మల్ ఇంకా పీస్ఫుల్ లైఫ్ గడపాలని సానేమికి విష్ ఉండేదన్నమాట. గెనియా నార్మల్ లైఫ్ స్టార్ట్ చేసి ఉంటే సానేమి తన్ని లైఫ్ లాంగ్ ప్రొటెక్ట్ చేసేవాడు. తన బ్రదర్ ట్రూ ఇంటెన్షన్స్ అర్థమై గెనియా సానేమికి సారీ చెప్తాడు. 2 brothers డీమన్ స్లేయర్స్ మెంబర్స్ అని చూసి కోకోషిబోకి నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. తన బ్రదర్ని హర్ట్ చేసిన కోపంలో సానేమి కోకోషిబో మీద చార్జ్ చేస్తాడు. కోకోషిబో అటాక్ని సానేమి డాచ్ చేసి కోకోషిబో లెగ్ని ఏం చేస్తాడు. కోకోషిబో ఇది డాచ్ చేయగానే సానేమి ఫస్ట్ ఫామ్ని యూజ్ చేసి కోకోషిబో మీద చార్జ్ చేస్తాడు. సానేమి అటాక్ని బ్లాక్ చేయడం కోసం కోకోషిబో తన కటానాని బయటకు తీస్తాడు. కోకోషిబో కటానా మీద ఉన్న ఐస్ సానేమికి నచ్చదు. ఇంకా కోకోషిబో మూన్ బ్రీతింగ్ ఫిఫ్త్ ఫామ్ని యూజ్ చేసి రొటేటింగ్ క్రెసెంట్ బ్లేడ్స్ని లాంచ్ చేస్తాడు. సానేమి అటాక్ని డాచ్ చేసి కౌంటర్ అటాక్గా థర్డ్ ఫామ్ని యూజ్ చేస్తాడు. సానేమి ఫిజికల్ టెక్నిక్స్కి కోకోషిబో కాంప్లిమెంట్ ఇస్తాడు. కోకోషిబో స్కిల్స్ని చూసి సానేమికి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. కోకోషిబో సింగిల్ స్లాషింగ్ అటాక్తో నంబర్ ఆఫ్ క్రెసెంట్ బ్లేడ్స్ని క్రియేట్ చేయగలడని సానేమి నోటీస్ చేస్తాడు. ఇంకా ఈ బ్లేడ్ సైజ్ ఇంకా షేప్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల అటాక్స్ని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. పైగా కోకోషిబో బ్రీతింగ్ స్టైల్ని యూజ్ చేయగలడు. అందువల్ల తన ఫిజికల్ స్ట్రెంత్ ఇంకా స్పీడ్ అబ్నార్మల్ లెవెల్లో ఉంటుంది. తన దగ్గర లాంగ్ బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ లేకపోయి ఉంటే సానేమి కూడా మ్యూచురో లాగా ఓడిపోయేవాడు. ఇలాంటి పవర్ఫుల్ డీమన్ని చంపడానికి ఎక్సైట్ అయ్యి సానేమి విండ్ బ్రీతింగ్ సెకండ్ ఫామ్ని యూజ్ చేస్తాడు. కోకోషిబో అటాక్ని బ్లాక్ చేసిన తర్వాత సానేమి కోకోషిబో మీద చార్జ్ చేస్తాడు. కోకోషిబో తన బ్లేడ్ని బ్లాక్ చేయగానే సానేమి సర్ప్రైజ్ అటాక్ చేస్తాడు. సెకండ్ బ్లేడ్ని సెన్స్ చేసి కోకోషిబో సానేమి అటాక్ని మళ్ళీ డాచ్ చేస్తాడు. సానేమి తన బ్లేడ్ని యూజ్ చేశాడని గెనియా నోటీస్ చేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ బ్యాక్ అండ్ ఫోర్త్ అటాక్స్ చేస్తూ ఉంటారు. సానేమి తన స్కిల్స్తో మ్యాచ్ చేస్తున్నాడని చూసి కోకోషిబో ఈ ఫైట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సానేమి స్కిల్స్ని చూసి మ్యూచురో ఇంకా గెనియా కూడా షాక్ అవుతారు. ఈ మూమెంట్లో ఒక మిస్టేక్ చేసినా కూడా తను చనిపోతాడని సానేమికి అర్థమవుతుంది. సెంగోకు పీరియడ్లో అప్పటి విండ్ హాషిరాతో ట్రైనింగ్ చేస్తూ కోకోషిబో తన స్వాట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాడనమాట. అది గుర్తుకు తెచ్చుకొని కోకోషిబో సిక్స్త్ ఫామ్ని యూజ్ చేస్తాడు. స్లాషెస్ వల్ల సానేమి చెస్ట్ ఇంకా లిమ్స్ మీద కట్స్ పడతాయి. ఇంజర్డ్ అయిన సానేమిని చూసి ఇప్పుడు తను ఫైట్ చేయడానికి ట్రై చేస్తే తన ఇంజరీస్ సివియర్ అవుతాయని కోకోషిబో చెప్తాడు. ఇంకప్పుడే కోకోషిబో సానేమి బ్లడ్ని స్మెల్ చేసిన తర్వాత తన కాన్సన్ట్రేషన్ని లూజ్ చేస్తాడు. సానేమి దగ్గర ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బ్లడ్ ఉందన్నమాట. దాన్నే మారిచే బ్లడ్ అని అంటారు. ఈ బ్లడ్ స్మెల్ని డీమన్స్ రెజిస్ట్ చేయలేరు. తన బ్లడ్ స్మెల్ అప్పర్ మూన్ మీద కూడా వర్క్ చేస్తుందని ఎక్సైట్ అయ్యి సానేమి కోకోషిబో మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా సానేమి తన పాస్ట్ని రీకలెక్ట్ చేసుకుంటాడు. తన మదర్ డీమన్గా మారి తను ఇంజర్ చేసినప్పుడు సానేమికి మారిచే బ్లడ్ గురించి తెలిసింది. డీమన్స్ మారిచేని స్మెల్ చేస్తే వాళ్ళు ఫైట్లో ఫోకస్ లూజ్ చేస్తారు. తన మదర్ని చంపిన తర్వాత సానేమి లైఫ్ చాలా డల్గా మారిపోయింది. స్టార్టింగ్లో సానేమికి డీమన్ స్లేయర్స్ ఇంకా నిచ్చరిన్ స్వాట్స్ గురించి తెలియదు కాబట్టి తను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్తో డీమన్స్ని హంట్ చేస్తూ వాళ్ళని సన్లైట్లో బర్న్ చేసేవాడు. తను ఫైట్ చేసే విధానంలో రిస్క్ ఉన్నా సరే తన బ్లడ్ వల్ల సానేమికి అడ్వాంటేజ్ ఉండేది. సానేమి ఒకరోజు డీమన్ స్లేయర్ మెంబర్ అయిన మాసచికతో మీట్ అవుతాడు. ఇంకా షార్ట్లీ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. సానేమి స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం కోసం మాసచిక తన్ని ఒక ట్రైనర్కి కూడా పరిచయం చేశాడు. ఈ వరల్డ్ చాలా అన్ఫేర్ అని సానేమికి తెలుసు. ఎందుకంటే గుడ్ పీపుల్ 1 by 1 చనిపోతూ ఉంటారు. సానేమి ఇంకా మాసచిక లోవర్ ర్యాంక్ 1 డీమన్ని ఓడిస్తారు. కానీ ఆ ఫైట్లో మాసచిక చనిపోతాడు. లోవర్ ర్యాంక్ 1ని ఓడించినందుకు సానేమి హాషిరాగా మారతాడు. తన ఫస్ట్ హాషిరా మీటింగ్లో
కాగాయాని చూసినప్పుడు సానమికి చాలా కోపం వస్తుంది. డీమన్ స్లేయర్స్ వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి ఫైట్ చేస్తూ ఉంటే కాగాయ ఎలాంటి రిస్క్ లేకుండా తన ఫేస్ మీద ఒక అన్కన్సర్ట్ స్మైల్తో వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తూ ఉండడం సానమికి నచ్చలేదు. తన ఫస్ట్ మీటింగ్లోనే సానమి కాగాయతో రూడ్గా మాట్లాడతాడు. తన బిహేవియర్ గ్యోమే ఇంకా తెంగన్కి నచ్చదు. సానమికి సరిగ్గా మాట్లాడడం రాదని గ్యోమే ఇరిటేట్ అవుతాడు. కాగయ సానమి బిహేవియర్తో అప్సెట్ అవ్వడు. గ్యోమే ఇంకా కనాయిని వరి అవ్వద్దని చెప్పి కాగయ సానమిని ఫ్రీలీ మాట్లాడమని చెప్తాడు. సానమి తన యాంగర్ని షో చేస్తూ కాగయ డీమన్ స్లేయర్స్ని పాన్స్ లాగా యూజ్ చేస్తాడని, డీమన్ స్లేయర్స్ లీడర్ అయ్యుండి కూడా తనకి ఫైట్ చేయడం రాదని సానమి చెప్తాడు. కాగయ అప్సెట్ అవ్వకుండా తనకి సారీ చెప్పాడని చూసి సానమి సర్ప్రైజ్ అవుతాడు. కాగయ కూడా స్ట్రాంగ్ డీమన్ స్లేయర్ అవ్వాలని ఉండేది, కానీ తన వీక్ బాడీ వల్ల తను స్వార్ట్స్మెన్ అవ్వలేకపోయాడు. డీమన్ స్లేయర్స్ చేత డేంజరస్ వర్క్ చేపిస్తున్నందుకు కాగయ సానమికి మళ్ళీ సారీ చెప్తాడు. ఇది విన్న తర్వాత సానమికి ఏం చెప్పాలో అర్థం కాదు. కాగయ ఫేస్ మీద కైండ్ ఇంకా జెంటల్ లుక్ని చూసిన తర్వాత సానమికి తన మదర్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే కాగయ కూడా ఒక కేరింగ్ పేరెంట్ లాంటి ఎఫెక్షన్ చూపిస్తాడు కాబట్టి. కాగయ ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సానమి మిస్అండర్స్టాండింగ్ని క్లియర్ చేస్తాడు. కాగయ డీమన్ స్లేయర్స్ని పాన్స్ లాగా చూడడు. తన లైఫ్ అంతా ఇంపార్టెంట్ కాదని కాగయ ఫీల్ అయ్యేవాడు. అందుకే తను చనిపోయినా కూడా తన రిప్లేస్మెంట్ని తను ముందే సెలెక్ట్ చేసేశాడు. డీమన్ స్లేయర్స్ కాగయాని రెస్పెక్ట్ఫుల్లీ ట్రీట్ చేస్తారే తప్ప తనకి రెస్పెక్ట్ ఇవ్వాలని కాగయ ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. సానమి తనకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఒక హాషిరా అయి ఉండి లైఫ్స్ని ప్రొటెక్ట్ చేస్తే చాలని కాగయ చెప్తాడు. మాసచిగా డెత్ తర్వాతనే తన్ని మీటింగ్కి పిలిచినందుకు కాగయ సానమికి సారీ చెప్తాడు. మాసచిక నేమ్ కాగయకి ఎలా తెలుసని సానమి సర్ప్రైజ్ అవ్వడం కనాయ్ చూసి కాగయకి డీమన్ స్లేయర్స్ మీద ఉన్న డివోషన్ని కనాయ్ సానమికి రివీల్ చేస్తుంది. తను డీమన్ స్లేయర్స్ లీడర్ అయినప్పటి నుంచి చనిపోయిన డీమన్ స్లేయర్స్ నేమ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్స్ని కాగయ గుర్తు పెట్టుకునేవాడనమాట. ఇది తెలిసిన తర్వాత సానమి షాక్ అవుతాడు. ఎందుకంటే చనిపోయిన ప్రీవియస్ పార్ట్నర్స్ నేమ్స్ కూడా తనకి గుర్తుండవు. ఫైట్స్లో చనిపోయే పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ డీమన్ స్లేయర్ మెంబర్ వాళ్ళ యొక్క విల్స్ని రాస్తారన్నమాట. మాసచిక విల్ కూడా అందరిలా సిమిలర్గా ఉంటుంది. మాసచిక సానమిని చనిపోయిన తన బ్రదర్ లాగా చూసేవాడు. మాసచిక డ్రీమ్ కూడా కాగయ డ్రీమ్ లాగా సిమిలర్గా ఉంటుంది. లైక్ డీమన్స్ లేని వరల్డ్లో హ్యాపీ ఇంకా పీస్ఫుల్ లైఫ్స్ని స్పెండ్ చేయడం. మనం లవ్ చేసే వాళ్ళు మన దగ్గర లేకపోయినా సరే మనం సర్వైవ్ అయ్యి హ్యాపీగా జీవించాలని వాళ్ళు కోరుకుంటారు. మాసచిక విల్ని చదివిన తర్వాత తనకి గనియా గుర్తుకొచ్చి సానమి ఎమోషనల్ అయిపోతాడు. ఇంకా ప్రెజెంట్ టైంలో సానమి 6th ఫామ్ని యూజ్ చేస్తాడు. బ్యాడ్లీ ఇంజర్ అయినా కూడా సానమి ఇంకా ఫైట్ చేస్తున్నాడని కోకుషిబా ఇంప్రెస్ అవుతాడు. కోకుషిబాతో లాస్ట్ టైం ఫైట్ చేసిన హాషిరా కూడా ఇంతసేపు సర్వైవ్ అవ్వలేదన్నమాట. సానమి తన వుండ్స్ బ్లీడింగ్ని ఆపేశాడని కోకుషిబా నోటీస్ చేస్తాడు. సానమి యూజ్ చేస్తున్న టెక్నిక్స్ నార్మల్ హ్యూమన్స్ వల్ల కాదని చెప్తూ తను మారేచే స్మెల్ని ఎంజాయ్ చేస్తున్నాడని కోకుషిబా చెప్తాడు. కోకుషిబా సానమి కటానాని బ్లాక్ చేసి తన నెక్ని ఏం చేస్తాడు. గెన్యా షార్ట్ గన్తో సానమి కటానాని బ్లాక్ చేసి కోకుషిబా మీద ఫైర్ చేస్తాడు. కటానాతో బుల్లెట్ని బ్లాక్ చేసి కోకుషిబా 3rd ఫామ్ని యూజ్ చేస్తాడు. అప్పుడే గ్యోమే వచ్చి సానమిని సేవ్ చేస్తాడు. డీమన్ స్లేయర్స్ 1 by 1 అపియర్ అవుతున్నారని కోకుషిబా చెప్తాడు. ఇది విని గ్యోమే ఈ వరల్డ్ నుంచి డీమన్స్ అంతమయ్యే వరకు డీమన్ స్లేయర్స్ అపియర్ అవుతూనే ఉంటారని గ్యోమే చెప్తాడు. తన వర్డ్స్ని స్టిచ్ చేసుకోమని సానమికి చెప్పి తను కోకుషిబాని హ్యాండిల్ చేస్తాడని గ్యోమే చెప్తాడు. అప్పర్ మూన్ 1ని ఫేస్ చేస్తూ గ్యోమే తన వెపన్ని స్పిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ట్రాన్స్పరెంట్ వరల్డ్ ద్వారా గ్యోమే ఫిజికాలిటీని చూసిన తర్వాత ఇలాంటి స్ట్రాంగ్ డీమన్ స్లేయర్తో ఫైట్ చేసి 300 years అవుతుందని కోకుషిబా చెప్తాడు. గ్యోమే తన వెపన్ని ఫుల్ స్పీడ్తో స్పిన్ చేసి స్పైక్ బాల్ని కోకుషిబా మీద త్రో చేస్తాడు. కోకుషిబా అటాక్ని డాచ్ చేసి మూన్ బ్రీతింగ్ యూజ్ చేసే లోపే గ్యోమే తన చేతిలో ఉన్న యాక్స్ని కూడా కోకుషిబా మీద త్రో చేస్తాడు. ఈ అటాక్ని కూడా డాచ్ చేసిన తర్వాత గ్యోమే చైన్ని స్టాంప్ చేసి స్టోన్ బ్రీతింగ్ 2nd ఫామ్ని యూజ్ చేస్తాడు. స్పైక్ బాల్ అటాక్ని కోకుషిబా డాచ్ చేయగానే చైన్స్ తన నెక్ని వ్రాప్ చేస్తాయి. చైన్స్ని తన కటానా కట్ చేయలేకపోతుందని కోకుషిబా షాక్ అవుతాడు. చైన్స్ని ఎవాయిడ్ చేసే ప్రాసెస్లో కోకుషిబా హెయిర్ కట్ అవుతుంది. గ్యోమే వెపన్ ప్యూర్ ఐరన్తో తయారైందని కోకుషిబాకు అర్థమవుతుంది. గ్యోమే వెపన్ని కట్ చేయాలని చూస్తే తన ఓన్ ఫ్రెష్తో తయారైన కటానా కాలిపోతుంది. ఎందుకంటే గ్యోమే వెపన్ చాలా ఎక్కువ సన్లైట్ని అబ్జర్వ్ చేసిందనమాట. డీమన్ స్లేయర్స్ గోల్డెన్ ఏజ్ అయిన సెంగోకు పీరియడ్లో కూడా ఇలాంటి వెపన్ని డిస్కవర్ చేయలేదని కోకుషిబా చెప్తాడు. వాళ్ళ మధ్య డిస్టెన్స్ తగ్గించి
కోకుషిబ గ్యోమే నెక్ని ఏం చేస్తాడు. గ్యోమే అటాక్ని డాచ్ చేసి కోకుషిబ మీద యాక్స్ని త్రో చేస్తాడు. దీంతో కోకుషిబ హౌరి కట్ అవుతుంది. ఇలాంటి హెవీ వెపన్ని యూజ్ చేస్తూ కూడా గ్యోమే చాలా ఈజీగా మూవ్ అవుతున్నాడని కోకుషిబ షాక్ అవుతాడు. చైన్స్తో కోకుషిబ కటానాని వ్రాప్ చేసి గ్యోమే తన కటానాని బ్రేక్ చేసేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఒకేసారి బ్రీతింగ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తారు. గ్యోమే స్టోన్ బ్రీతింగ్ 4th ఫామ్, ఇంకా కోకుషిబ మూన్ బ్రీతింగ్ 2nd ఫామ్. అటాక్స్ వల్ల కోకుషిబకి ఏం కాదు, కానీ గ్యోమే ఫేస్ మీద కట్ పడుతుంది. బ్రేక్ అయిన తర్వాత కూడా తన కటానా రీజనరేట్ అవుతుంది కాబట్టి తన కటానాని టార్గెట్ చేయడం యూజ్లెస్ అని కోకుషిబ గ్యోమెకి చెప్తాడు. గ్యోమె కోకుషిబని చూస్తూ తన ఈ ఫైట్ ఓడిపోకూడదు కాబట్టి ముజాన్ కోసం సేవ్ చేసిన మూవ్ ఇప్పుడు యూజ్ చేయాలని చెప్పి గ్యోమె తన డీమస్లేయర్ మార్క్ని మేనిఫెస్ట్ చేస్తాడు. ఇనోస్కే, కనావ్ ఇంకా జెనిత్సు వాళ్ళ యొక్క బ్యాటిల్స్ తర్వాత మళ్ళీ కలుస్తారు. ఇంకా ఫైనల్లీ మ్యూచిరో పిల్లర్ నుంచి కటానాని బయటకు తీసేస్తాడు. తన వూండ్స్ని ప్యాచ్ చేసుకున్నాక వాళ్ళు అట్లీస్ట్ అప్పర్ మూన్ 1ని ఓడించి మిగతా వాళ్ళ మీద ఉన్న బడ్డని తగ్గించాలని మ్యూచిరో డిసైడ్ అవుతాడు. అప్పుడే గెన్యా తన్ని పిలిచి కోకుషిబ హెయిర్ చంక్ తనకివ్వమని చెప్తాడు. ఆ హెయిర్ని తిని తను స్ట్రాంగ్ అయ్యి తన బ్రదర్ని ప్రొటెక్ట్ చేస్తాడని గెన్యా చెప్తాడు. డీమస్లేయర్ మార్క్ వెనుక ఉన్న ఒక డార్క్ ట్రూత్ని కోకుషిబ రివీల్ చేస్తాడు. డీమస్లేయర్ మార్క్ని అవేకెన్ చేసిన వాళ్ళు 25 ఇయర్స్కి మించి బ్రతకలేరన్నమాట. మార్క్ మేనిఫెస్ట్ చేస్తే డీమస్లేయర్స్ ఎబిలిటీస్ ఎన్హాన్స్ అవుతాయి, కానీ దానికి బదులు వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. గ్యోమే ఏజ్ ఇప్పుడు 27 కాబట్టి తను ఫ్యూ అవర్స్లోనే చనిపోతాడనమాట. తన లైఫ్ మొత్తం కష్టపడి డెవలప్ చేసిన ఫిజిక్ ఇంకా టెక్నిక్స్ తను చనిపోతే డిసప్పేర్ అయిపోతాయి కాబట్టి గ్యోమెకి బాధగా లేదా అని కోకుషిబ అడుగుతాడు. గ్యోమే రిప్లై ఇస్తూ డీమస్లేయర్ మార్క్ డ్రాబ్యాక్స్ గురించి వాళ్ళకి ముందే తెలుసని, మార్క్ మేనిఫెస్ట్ చేయకపోయినా డీమస్లేయర్స్ లైఫ్ ఎప్పుడూ డేంజర్లోనే ఉంటుందని గ్యోమే చెప్తాడు. హాషిరాస్ చావుకి భయపడరు కాబట్టి కోకుషిబ తన వే ఆఫ్ లైఫ్ని ఇన్సల్ట్ చేస్తున్నాడని గ్యోమే ఫ్యూరియస్ అయిపోతాడు. ఇది విని కోకుషిబో తను గ్యోమే లైఫ్ని ఇన్సల్ట్ చేయట్లేదని, గ్యోమే డీమన్గా మారితే తన బాడీ ఇంకా టెక్నిక్స్ని ప్రిజర్వ్ చేసుకోగలడు కాబట్టి ఆ ఆఫర్ని రిజెక్ట్ చేయడం గ్యోమే ఫూలిష్నెస్ అని కోకుషిబ చెప్తాడు. డీమన్ స్లేయర్స్ హ్యూమన్స్గా బ్రతకడంలోనే ప్రౌడ్గా ఫీల్ అవుతారు కాబట్టి తన వర్త్లెస్ ఐడియాస్ని వేరే వాళ్ళ మీద ఫోర్స్ చేయొద్దని గ్యోమే కోకుషిబకు చెప్తాడు. కోకుషిబ మాటల్లో ఒక అబద్ధం ఉందని గ్యోమెకి అర్థమైంది. పాస్ట్లో మార్క్ అవేకెన్ చేసుకున్న ఎవరో ఒకరు 25 ఇయర్స్కి మించి బ్రతికి ఉండొచ్చు కదా అని గ్యోమే చెప్తాడు. ఇది విన్న తర్వాత కోకుషిబ స్టన్ అవ్వడం చూసి తన గెస్ కరెక్ట్ అని గ్యోమే చెప్తాడు. దీంతో కోకుషిబ ఇరిటేట్ అయ్యి గ్యోమే మీద చార్జ్ చేస్తాడు. ఇంకా సానెమి తన వూండ్స్ని స్టిచ్ చేసుకొని తన డీమస్లేయర్ మార్క్ని అవేకెన్ చేసుకుంటాడు. ఇంకా సానెమి కూడా కోకుషిబ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ జనరేషన్ హాషిరాస్ అందరూ మార్క్ని మేనిఫెస్ట్ చేసుకున్నారని కోకుషిబకు అర్థమవుతుంది. డిఫరెంట్ బ్రీతింగ్ స్టైల్స్ యూజ్ చేస్తున్నప్పటికీ ఇలాంటి బ్యాటిల్లో వీళ్ళిద్దరూ బాగానే కోఆర్డినేట్ చేస్తున్నారని కోకుషిబ ఇంప్రెస్ అవుతాడు. వాళ్ళిద్దరి కాంబో ట్రైనింగ్ ఈ ఫైట్లో హెల్ప్ అవుతుందని సానెమి గ్యోమెకి చెప్తాడు. ఇంకా మ్యూచిరో గెన్యాకి కోకుషిబ హెయిర్ తినిపిస్తాడు. హెయిర్ పీస్ తినగానే గెన్యా బాడీలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. తన ఆర్మ్ ఇంకా టోర్సో హీల్ అయిపోతుంది. కోకుషిబ సింగిల్ హెయిర్ పీస్లోనే ఇంత పవర్ ఉందని గెన్యా షాక్ అవుతాడు. తన బాడీలో ఇంకా పవర్ ఇంక్రీస్ అవ్వడం కోసం నెక్స్ట్ కోకుషిబ కటానా పీస్ని తినాలని గెన్యా డిసైడ్ అవుతాడు. ఇంకా గెన్యాకి ముజాన్ వాయిస్ వినిపిస్తుంది. తను ఎంతమంది హాషిరాని చంపాడని అడుగుతూ వాళ్ళని తన దగ్గరికి ఎప్పుడే రానివ్వద్దని ముజాన్ కోకుషిబకి చెప్తూ ఉంటాడు. ఇది విన్న తర్వాత గెన్యా తను ఇంకా డీమన్గా ఇవాల్వ్ అయ్యే కొద్దీ తన బాడీకి ఏమవుతుందని గెన్యా క్యూరియస్ అవుతాడు. ఈ జనరేషన్ హాషిరాలో గ్యోమే ఇంకా సానెమి స్ట్రాంగెస్ట్ అని కోకుషిబకు అర్థమవుతుంది. బ్లైండ్ అయ్యుండి కూడా తన వెపన్ని గ్యోమే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలడు. పైగా తను తన సరౌండింగ్స్ని యాక్యురేట్లీ స్కాన్ చేస్తూ ఉంటాడు. కోకుషిబ సానెమి కటానాని బ్రేక్ చేయాలని చూస్తాడు, కానీ సానెమి తన కటానాని బ్లాక్ చేసి కోకుషిబ మీద అటాక్ చేస్తాడు. కోకుషిబ అటాక్ని ఇవేట్ చేసినా కూడా తన హెయిర్ మళ్ళీ కట్ అవుతుంది. మార్క్ని మేనిఫెస్ట్ చేసిన తర్వాత సానెమి యాక్యురసీ ఇంకా స్పీడ్ ఇంక్రీస్ అయిందని కోకుషిబ నోటీస్ చేస్తాడు. ఇంకా సడన్గా గ్యోమే తన ముందు అపియర్ అయ్యి యాక్స్తో తన ఫేస్ మీద అటాక్ చేస్తాడు. దీంతో కోకుషిబ ఇయర్ కట్ అయిన తర్వాత సానెమి ఫస్ట్ ఫామ్తో కోకుషిబని సపరేట్ చేస్తాడు. ఇంకా సానెమి 7th ఫామ్ ఇంకా గ్యోమే ఫస్ట్ ఫామ్ని యూజ్ చేసి కోకుషిబ మీద ఒకేసారి అటాక్ చేస్తారు. దీంతో కోకుషిబ కిమోనో కంప్లీట్లీ చిరిగిపోతుంది. సానెమి ఇంకా గ్యోమే కోకుషిబ హెడ్ని కట్ చేయడానికి చార్జ్ చేస్తారు. వీళ్ళు కోకుషిబ దగ్గరికి రీచ్ అయ్యే లోపే వీళ్ళిద్దరి బాడీస్ మీద న్యూమరస్ కట్స్ పడతాయి. ఇంత డిస్టెన్స్ నుంచి కోకుషిబ ఎలా అటాక్ చేశాడని గ్యోమే కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంకా కోకుషిబ వీళ్ళకి తన న్యూ కటానాని రివీల్ చేస్తాడు. న్యూ 3 షార్ప్ ఎడ్జెస్తో పాటు తన కటానా లెంత్ కూడా ఇంక్రీస్ అవుతుంది. వాళ్ళు తన కిమోనోని మాత్రమే చింపగలిగారు కాబట్టి వీళ్ళ అటాక్స్ చాలా వీక్గా ఉన్నాయని కోకుషిబ మాక్ చేస్తాడు.
తను సానేమి ఇంకా గ్యోమేని ఫినిష్ చేసిన తర్వాత మిగతా డీమన్ స్లేయర్స్ని చంపడం ఈజీ అని కోకుషుబా చెప్తాడు. ఇక్కడితో ఈ ఫైట్ పార్ట్ 1 కంప్లీట్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ పార్ట్ మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.